వినాయకుడిని తీసుకొచ్చే టైంలో సరదాగా ఈ విధంగా స్లోగన్స్ ఇస్తూ తీసుకొచ్చాం. తరువాత వినాయకుని మండపాన్ని అంగరంగ వైభవంగా చక్కటి పందిరితో పూలతో ఈ విధంగా అలంకరించాం. ఇక పండుగ రోజు మంచి శుభగడియలు చూసి బొజ్జ గణపయ్యకి పూలతో నైవేద్యాలతో అభిషేకించి ఈ విధంగా ప్రతిష్ఠించాం. పల్లెల సంస్కృతిని తెలియజేసే కోలాటాలు వినాయకుని దగ్గర రాత్రిపూట ఈ విధంగా ఇక ఈ సంవత్సరం లడ్డే యాక్షన్ ఈ పైన టవాలు కట్టుకున్నాడు చూడు, ఆయన 21,000కి సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మాకు విగ్రహాన్ని ఈ సంవత్సరం వినాయకుని విగ్రహాన్ని తీర్చినందుకు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి మా బాబాయ్కి సన్మానం చేశాము. దాని తర్వాత రోజు ముగ్గుల పోటీ ప్రారంభమైంది. ఈ పోటీని చూసి మీకు ఏ ముగ్గు బాగుందో కామెంట్లో తెలియజేయండి. ఈ ముగ్గుల పోటీ చూడడానికి ఈ ముసలి వాళ్ళంతా ఒక చోటకి చూడి, ఇక ఈ పిల్లల ఆఫీస్కి ఊళ్ళో వచ్చిన బంధువులంతా వచ్చి దీన్ని చూసి వాళ్ళ కామెంట్లు చేసుకుంటా ఈ విధంగా ఎంజాయ్ చేశారనమాట. ఈ ముగ్గులకి బహుమతులు ఇచ్చేదానికి 2 జడ్జిలను పెట్టినాం. వాళ్ళు వచ్చి ఈ ముగ్గులన్నీ చూసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉన్నాయన్నమాట నెంబర్లో. ఈ 9 నెంబర్లో
ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేసినారు. వాళ్ళకి ఆ రోజు నైట్ ఈ విధంగా ఇచ్చినాం బహుమతులు. ఇంకా మన వాళ్ళు నిమజ్జనం రోజు లైట్గా తీర్థాలు పుచ్చుకున్నారు. దాని తర్వాత సీన్ మామూలుగా ఉంటుంది. చూడండి ఒకసారి, నాగిని వల్లకి వచ్చినట్లు ఇంకా డింగ్ 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 డింగ్. ఇక దేవుడిని ఈ ట్రాక్టర్లో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి డ్యాన్సులు వేసుకుంటూ చివరిగా ఊరి దగ్గరలో ఉన్నటువంటి చిన్న చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.